నమస్తే, వెల్కమ్ టు సురేష్ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు నాయుడు అందరి నుంచి వినతులు స్వీకరించిన సీఎం. పార్టీ నేతలతో కాఫీ కబుర్లు నిర్వహించిన చంద్రబాబు నాయుడు. అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం, 9 మంది మృతి. వివిధ దేశాల క్వాంటం పరిశోధకులు, పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. విద్యా, వైద్యం, ఔషధాల తయారీకి EQCC పనిచేయాలని సూచన. ఎన్టీఆర్ హయాంలో జరిగిన శిక్షణ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. నాడు చెట్ల కింద ఎర్రటి ఎండలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళమని చెప్పిన ఆయన ఇప్పుడు చల్లటి ఏసీ గదులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాయకులు కూడా తమ నాయకత్వాలను మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోకి వచ్చారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రాకతో వినతులు ఇచ్చేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. అదేవిధంగా మంత్రులు, జిల్లాల త్రిసభ్య కమిటీ సభ్యులతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో అక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయని తెలిపారు. బలహీన నియోజకవర్గానికి మంచి నేత ఉంటే ఆ నియోజకవర్గం బలపడుతుందని, అదే నేతకు మంచి నియోజకవర్గం ఇచ్చిన పార్టీని బలహీనపరుస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంసం జరిగి వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, వాటిని సరిచేసి గాడిని పెట్టామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఎంత పట్టుదలతో పనిచేశారో ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో పనిచేయాలని సూచించారు. ఏడాదికి 33,000 కోట్ల పెన్షన్లు ఇస్తున్నామని గుర్తు చేస్తారు. డబ్బుతోనే ఎన్నికలు గెలవగలము అని కొందరు భావిస్తున్నారు. కానీ మనం చేసే మంచి పనులు ప్రజలకు నిత్యం వివరిస్తే గెలవగలమని స్పష్టం చేశారు. పని చేయటం ఒక ఎత్తు, చేసిన పని ప్రజల్లోకి తీసుకువెళ్లటం మరొక ఎత్తు అని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన 35 మంది యాత్రికులు, 2 డ్రైవర్లతో ప్రైవేటు బస్సు భద్రాచలంలో దర్శనాన్ని ముగించుకుని అన్నవరం బయలుదేరింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్టు వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ఉన్నట్లుగా సమాచారం అందుకున్న చిత్తూరు పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు తరలిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వారం రోజులు ఈ విధంగా వారం రోజులకు రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము. అరసి వెళ్ళి శ్రీపురం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పట్టిలు పోయాము. 9 మంది చనిపోయారు. ఒక 10-15-20 మంది ఇంజూర్ అయినారు. 7 మంది సేఫ్. మొత్తం ఎంతమంది ఉన్నారండి? మొత్తం 36 మంది అండి. ఇద్దరు డ్రైవర్లు. ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా అమరావతిలో ఏర్పడుతున్న క్వాంటమ్ వ్యాలీ మారాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్యా, వైద్యం, ఔషధాల రూపకల్పనతో సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటుని చేయాలని ఆయన సూచించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీపై పనిచేస్తున్న వివిధ దేశాల పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల బృందం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. వైద్య రంగంలో నూతన ఔషధాలతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆ బృందం తెలిపింది. దేశంలో తొలి క్వాంటమ్ బయో మెడికల్ రీసెర్చ్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకుంటుందని ఆ బృందం వివరించింది. ఈ సందర్భంగా గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన సీఎం వైద్య, ఆరోగ్య, ఔషధాల రూపకల్పనతో సహా వివిధ అంశాలు విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు. క్వాంటమ్ పరిశోధనలతో బయో సెన్సార్ లాంటి అప్లికేషన్స్ కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాలని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకొని క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే మొత్తంగా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అమరావతికి వస్తుందని చంద్రబాబు నాయుడు వివరించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. తక్షణమే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఉన్న బకాయిలను 759 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఉన్న బకాయిలు 759 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడా కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేశారు, కానీ చిన్న పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు విడుదల చేయలేదని తెలిపారు. గూగుల్ పేరుతో అదానీ కంపెనీకి సబ్సిడీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తామని చెప్తున్న ప్రభుత్వం తక్షణమే వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. ఇందుకో వైఫల్యానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఖరి అని విమర్శించారు. మన రాష్ట్రంలో 3 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇవ్వలేదు సకాలంలో వాళ్ళకి. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వాళ్ళకి చెల్లించలేదు. ఈ చిన్న ఒక బస్సు 2 బస్సులు పెట్టుకున్న వాళ్ళు, ఏదైనా ట్రక్కులు పెట్టుకొని నడిపినటువంటి వాళ్ళు లోన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇస్తామని చెప్తే వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఈరోజు సబ్సిడీ ఇవ్వలేదు. లోన్ల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. కొంతమంది అప్పులు పాలైపోయి ఇక చావాలా బతకాలన్నట్లుగా అనివార్యమై ఏపీఐఏసీ ఆఫీస్ దగ్గర, మంగళగిరి ఏపీఐఏసీ హెడ్ క్వార్టర్ దగ్గర గత వారం రోజులుగా దీక్షలు చేస్తున్నారు. వీళ్ళల్లో మహిళలు ఉన్నారు. చంటి పిల్లలను కూడా వేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇక ఏదో ఒకటి తేల్చుకొని పోదాం, ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇక మనం భరించలేము, ముందుకు జరగదు జీవితం అని చెప్పని ఒక నిస్పృహలో నుంచి ఈరోజు మహిళలు సైతం వచ్చి అక్కడ కూర్చున్నారు. 760 కోట్లు బకాయిలు ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చిన్న స్మాల్ అండ్ మీడియం పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈరోజు మనకు ఇంటికొక పారిశ్రామికవేత్తను చేస్తామని ప్రభుత్వం రోజు పదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తారని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి బకాయిలు ఇవ్వకుండా పెట్టుకున్నటువంటి అప్పులు తెచ్చిన వాళ్ళని దివాళా ఎత్తించి మరొకరు ఎవరు కూడా ముందుకు రాకుండా చేసేటువంటి విధానం ఇది ఏ రకంగానూ అభివృద్ధికి కానీ, పరిశ్రమ అభివృద్ధికి కానీ, ఉపాధి పెంపుదలకు కానీ తోడ్పడేటువంటి విధానం కాదు. చెప్పేటువంటి మాటలకి చేస్తున్నటువంటి ఆచరణకి మధ్య అస్సలు ఎక్కడ కూడా పొంతన కనిపించడం లేదు. చెప్పే మాట ఒకటి, చేస్తుంది ఒకటి. విశాఖపట్నంలో గూగుల్ వస్తుందని పెద్ద ప్రచారం చేశారు. ఆ గూగుల్కి 22,000 కోట్లు సబ్సిడీ. యాక్చువల్గా అది ఇప్పుడు అసలు రంగు బయటపడింది. అది గూగుల్ది కాదు, గూగుల్ పేరుకే అసలు అదానీ కంపెనీ అని. ఇప్పుడు దాన్ని మొత్తం పనులు చేస్తుందంతా అదానీ కంపెనీ. అక్కడ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసి ఆల్రెడీ అదానీ కంపెనీకి విశాఖపట్నంలో 400 ఎకరాలు పొలం ఇచ్చారు. అక్కడేమో డేటా సెంటర్ పెట్టలేదు. ఇప్పుడు గూగుల్ పేరుతోటి ఇచ్చి గూగుల్ యొక్క పేరును ఉపయోగించుకొని, గూగుల్ అని అంటే దానికి ఒక రిప్యుటేషన్ ఉంది కాబట్టి, రిప్యూటెడ్ కంపెనీ కాబట్టి ఇంటర్నేషనల్గా గూగుల్ వస్తే ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ జరుగుద్ది అనే ఒక భ్రమను పెట్టడానికి. కానీ వాస్తవంగా దాంట్లో నడుపుతున్నంత ఎవరంటే అదానీ. అంటే వాట్సాప్ మెటా కంపెనీ పేరుతో అంబానీ, గూగుల్ పేరుతోటి అదానీ. వీళ్ళు వస్తే ఏళ్ళకి సబ్సిడీలు, ఏళ్ళకి సౌకర్యాలు ఇవ్వటమా? రాష్ట్రాన్ని అదానీ అంబానీలో తాకట్టు పెట్టడానికైనా రాష్ట్రం ఉన్నది. అందుకనే ప్రజలు గెలిపించింది ఈ పార్టీని, అందుకనే ఓట్లేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మరలా ఆందోళనకు దిగుతున్నారు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు 42 రోజుల పాటు సమ్మె చేసి ఆ రోజునటువంటి ఆ ప్రభుత్వం మెడలోంచి మేము చర్చిస్తాము, పరిష్కరిస్తామని చెప్పి హామీ తీసుకుని విరమించారు. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు. అందుకని ఇంటికి సాగనంపారు వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాకు అధికారంకి వస్తే మేము మీకు వెంటనే న్యాయం చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే హామీ ఇచ్చారు, మీకు వెంటనే న్యాయం చేస్తామని. ఆయన అధికారంలోకి వచ్చారు, వాళ్ళందరూ మద్దతుతోనే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని విస్మరించారు. ఇది సరైనది కాదు. వాళ్ళు రోడ్డు ఎక్కిందాక మహిళలు, అంగన్వాడీలు మరలా తిరిగి రోడ్డు ఎక్కిందాక ప్రభుత్వం వెయిట్ చేసి దాన్ని నిర్లక్ష్యం చేయటం ఉంది సరైనది కాదు. ఇప్పుడు రోడ్డు ఎక్కక ముందే వాళ్ళని పిలిచి, ఆ సంఘాలను పిలిచి చర్చించి సమస్యను పరిష్కరించాలి. స్వతంత్రం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్లో కొన్ని కులాలు, కొన్ని వర్గాల పాలన సాగుతుందని నేషనల్ జస్టిస్ పాలిటిక్ ఫ్రంట్ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు విజయ్ నరగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మ, రెడ్డి 2 కులాలు మాత్రమే అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తున్నాయంటూ స్పష్టం చేశారు. జనాభా ప్రతిపాదన అన్ని కులాల వారికి, వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. అన్ని వర్గాలకు, కులాలకు రాజకీయ న్యాయం అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన వక్తగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజయ్
నరగోని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియాతో నరగోని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయని, వాటిలో 22 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. అసెంబ్లీలోని 175 సీట్లు కమ్మారెడ్డి వర్గాల వారే 70 సీట్లను చేజెక్కించుకున్నారని, మిగిలిన కొన్ని కులాలకు అరకొర ప్రాధాన్యత లభించిందని అన్నారు. దాదాపు 150 కులాలు రాజకీయ బానిసలుగా ఉన్నారని అన్నారు. మెజారిటీ కులాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య దేశంగా భావిస్తామని అన్నారు. ఇతర కులాలకు దక్కాల్సిన సీట్లను కొన్ని కులాలే కొల్లగొట్టి అనుభవించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నరగోని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవగాహన కోసం యాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక ప్రజాస్వామ్య సాధన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే ప్రజాస్వామ్యము అని అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు దానిలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యము అనేది లేదు. నిజానికి చెప్పాలి అని అంటే భారతదేశమే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశము అని పేరుకు చెప్పబడుతుంది. కానీ ఈ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. కేవలం 200 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మిగిలిన కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడు ప్రత్యేకంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అసలు సరైనటువంటి ప్రాతినిధ్యమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు దక్కినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో 1-2 కులాలు 1-2 వర్గాలు మాత్రమే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాయి. మిగిలిన కులాలన్నీ కూడా రాజకీయ బానిసత్వంలోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము అని అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించినప్పుడే దాన్ని ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. రాజ్యాంగము అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కన్షీరామ్ గారు లాంటి వ్యక్తులు ఈ దేశంలో ముఖ్యంగా మేము ప్రతిపాదించే అంశం ఏంటిది అని అంటే 2 లక్షల ఓట్లు కలిగిన ప్రతి కులానికి ఒక ఎమ్మెల్యే సీటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తమ యొక్క కులం యొక్క వర్గం యొక్క గోడును వెళ్ళబోసుకోవటానికి చెప్పుకోవటానికి ఆ కులం నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొందాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కులానికి కూడా 7 లక్షల ఓట్లు కనుక ఉన్నట్లయితే ఒక రాష్ట్రంలో 7 లక్షల ఓట్లు కనుక ఒక కులానికి ఉన్నట్లయితే ఆ కులం తరపున ఒక ఎంపీ సీటు ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల ఓట్లు ఒక కులానికి, ఉదాహరణకు నాయి బ్రాహ్మణులు ఉన్నారు, 4 లక్షల ఓట్లుంటే 2 ఎమ్మెల్యే టికెట్లు ఒక్కొక్క రాజకీయ పార్టీ తరపున 2 ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకు కేటాయించాలి. అంటే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. ఒకవేళ కమ్మ వర్గానికి ఒకవేళ 3% 4% ఓట్లుంటే వాళ్ళ శాతం ప్రకారం ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. రెడ్డి వర్గానికి కూడా అదే కేటాయించాలి. కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే 1-2 కులాలే మిగిలిన వర్గాల యొక్క ఎమ్మెల్యే సీట్లను ఎంపీ సీట్లను కొల్లగొట్టి వాళ్ళే అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక ముందు నుంచి మరి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించే విధంగా దాన్నే నిజమైనటువంటి ప్రజాస్వామ్యంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఒక యాత్రా కార్యక్రమాన్ని ఈ ప్రజా సంఘాలు ఈ పార్టీల యొక్క ఆధ్వర్యంలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రానున్న కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని విస్తరింపజేయాలి. అన్ని వర్గాలకు కూడా, బీసీలలో కూడా 3 శాఖలు ఉన్నాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి బీసీ కులాలు గౌడ, యాదవ, పద్మశాలి, ముదిరాజు, మున్నూరు కాపు లాంటి ఎక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి. వాళ్లకు ప్రాతినిధ్యం లభించాలి. ఎంబీసీ కులాలు ఉన్నాయి, నాయ బ్రాహ్మణులు, కుమ్మర్లు, కమ్మర్లు, వడ్రంగి లాంటి జనాభా తక్కువగా ఉండి ఎక్కువ వెనుకబాటుతనానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బీసీలలో. మళ్ళీ 3వ గ్రూప్ ఏంటిది అని అంటే సంచార బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలలో కూడా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు ఉన్నారు. జనాభా తక్కువగా ఉన్నటువంటి మాలలు, మాదిగలు కూడా సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా సపరేట్ వర్గీకరణ ద్వారా వాళ్ళకు అందించే ఫలాలు కూడా వాళ్ళకు అందించాలి. సీఎం చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడుతుంటుంటే వైసీపీ నాయకులు విమర్శలే పనిగా అడ్డం పెడుతున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో లోకేష్ తిరుగుతున్నారని ఆయన అన్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. ఇటీవల 3 రోజుల్లో 18 ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈఓలు, ఎగ్జిక్యూటివ్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ కంపెనీల పేర్లు పలకడం కూడా వైసీపీ నాయకులకు రాదని ఎద్దేవా చేశారు. గుడివాడ ప్రజలు తనను ఓడించారన్న కక్షతో కొడాలి నాని ఏడాది పాటు ఆ నియోజకవర్గం వైపే చూడలేదని ఆయన విమర్శించారు. ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 75 సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో, గత పాలకులు ఎలా పనిచేశారో మనం చూసాం. నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా, అమరావతి అభివృద్ధి లక్ష్యంగా, అలాగే వైజాగ్లో పెట్టుబడుల లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి, ప్రశంసిద్దామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మాట్లాడతారు. తర్వాత మాట్లాడతా. అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి 10,000 మందికి పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా. ఆ రోజున ఒకే ఒక రోజు ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లంట తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓలతో, కొంతమందితో, గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, నువ్వు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది, కానీ గూగుల్ మర్చిపోదు కదా, అట్ట కొడితే ఇట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది. అలాంటి గూగుల్లో గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని $15 బిలియన్ గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తమే నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో 3 రోజుల్లో దాదాపు 18 కంపెనీలని, గూగుల్ కానీ, అడోబ్ కానీ, ఎన్విడియా కానీ, ఇంటెల్ కానీ, ఏఎండి కానీ, ఓపెన్ఏఐ కానీ, సేల్స్ ఫోర్స్, క్యాన్వా, అట్లాగే జీ స్కాలర్, ఆటోడెస్క్, ఇలా చదవటాకే చాలాసేపు పెట్టే పరిస్థితి, క్రియేటివ్ ల్యాండ్, ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబును విమర్శిస్తున్నారని సూటిగా వైసీపీ నాయకులను అడుగుతున్నా. మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే, లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి. అంటే అందరినీ అంటలేదు, కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు, ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం, తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా. ఇవాళ లోకేష్ బాబు స్ఫూర్తితో లోకేష్ తెచ్చిన కంపెనీ గూగుల్తో వైజాగ్ దిశ మారబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్. వైజాగ్ పెట్టుబడులకి స్వర్గధామం అవుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి లోకేష్ బాబు పనితీరుని ప్రతి ఆంధ్రుడు అభినందిస్తుంటే మీకు మాత్రం వేరేగా కనపడటం చాలా బాధాకరం. కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి. గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా? రమ్మనండి, ఎవడొద్దన్నాడు? మేము రావాలనే చూస్తున్నాం, రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం? లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు, అలాంటి కొత్తదేమన్నా పథక రచన ఏమన్నా చేస్తున్నాడేమో. ఏదో ఇదే విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళేటప్పుడు బస్సు పోయాక అంకిపడి వెళ్ళినట్టుగా. ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయటాకే. కథ భాష మారింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయనివాడు. ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు, లేకపోతే రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడడం చూద్దాం, వచ్చినా తెలుస్తుంది కదా, రాకముందే ఉంది. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నేను 4 సార్లు అవకాశం ఇచ్చి 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే, నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు, పవర్ ఉన్నప్పుడే ఉంది, పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్. అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు, ఎవరైనా ఏదైనా చేస్తారు. పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేట్. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు దోనిపూడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేయాలనే ఆలోచన దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆకాశ యూనియన్ ఆధ్వర్యంలో 18వ అఖిల భారత మహాసభలో జయప్రదం చేయాలని కోరుతూ బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ దగ్గర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు దొన్నిపూడి కాశీనాథ్ విడుదల చేశారు. అనంతరం కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే సిఐటి అఖిల భారత 18వ మహాసభల సందర్భంగా భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటి నిత్యం ఆందోళన పోరాటాలు చేస్తుందని అన్నారు. కార్మిక హక్కుల సంక్షేమంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను దేశ పరిశ్రమల రక్షణ కోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. కార్మికులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు చేస్తున్న ఆందోళనకు అండగా నిలుస్తుందని అన్నారు. డిసెంబర్ 31, 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో అఖిల భారత 18వ మహాసభలు జరుగుతాయని అన్నారు. జనవరి 4వ తేదీ బహిరంగ సభలు జరుగుతాయని వెల్లడించారు. మహాప్రదర్శన బహిరంగ సభకు విజయవాడ నుండి అన్ని రంగాల కార్మికులు వేలాది సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం మరింతగా దూకుడుగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29వ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేయాలనే ఆలోచన దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే సన్నాహాలన్నీ పూర్తి చేసుకొని దాదాపుగా 2600 మంది డెలిగేషను వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులుగా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించేటువంటి దానికోసం ఒక వేదికగా ఈ మహాసభ జరగబోతూ ఉంది. 16 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు కూడా ఈ మహాసభకి సౌహార్ద ప్రతినిధులుగా హాజరు కాబోతూ ఉన్నారు. దాదాపుగా దేశంలోనే యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద సంస్థగా కోట్లాది సభ్యత్వం కలిగినటువంటి సంస్థగా ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జాతీయ మహాసభలు 55 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి. వీటిని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మొత్తం యావత్ కార్మిక వర్గం మీద ఉంది. ఆ రకంగా భుజస్కంధాల మీద వేసుకొని ఈ మహాసభ జయప్రదానికి అవిరళమైనటువంటి పద్ధతిలో కృషి జరుగుతూ ఉంది. ఇందుట్లో చర్చించేటువంటి అంశాలకు సంబంధించి లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు మోడీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని తిరస్కరించాలని చెప్పనని దాని మీద పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పనేటువంటిది ఒకటి. కనీస వేతనం 26,000 రూపాయలు మినిమం వేతనం అని చెప్పనేటువంటిది ఉండాలని చెప్పనేది ఒకటి. సమాన పనికి సమాన వేతనం అని చెప్పనేటువంటిది అమలు జరపాలి అని చెప్పనేటువంటిది ఒకటి. పని గంటలు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం సాధించుకున్నటువంటి పని గంటలు 8 గంటల పనిదినాన్ని అమలు జరపాలి అని చెప్పనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నటువంటి చర్చలు కానీ ఇవి కానీ వేదికగా కాబోతూ ఉంది. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి అని చెప్పనేటువంటి దీంట్లో కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కొన్ని సమస్యలను తీసుకొని బిల్డింగ్ రంగం కానీ ముఠా రంగం కానీ ఆటో రంగం కానీ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళని ఈ హమాలీలు కానీ వీళ్ళందరికీ దీనికి సంబంధించినటువంటి సమగ్ర చట్టం అని చెప్పనేటువంటిది సంక్షేమ చట్టాలని చెప్పనేటువంటి వెంటనే అమలు జరపాలి అని చెప్పనేటువంటి నినాదంతో కూడా ఈ డిమాండ్ని కూడా రేపు జరగబోయేటువంటి మహాసభలో చర్చించబోతూ ఉన్నారు. అందుకని అనేక రకాలైనటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో అయితే పిఆర్సీని అమలు జరపాలని చెప్పని సాగుతూ ఉంది పోరాటం. ఈ రాష్ట్రంలో అయితే 10 గంటలు తగ్గించాలని చెప్పని పోరాటం సాగుతూ ఉంది. మోడీ చెప్పినటువంటి దాన్ని ఏ రాష్ట్రం అమలు జరపలా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం 10 గంటలు అమలు జరిపేటువంటి దానికి అసెంబ్లీలో చట్టం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా కూడా ఈ వేదిక చర్చించబోతూ ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో జరిగేటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పారని 4వ తేదీ జరిగేటువంటి సభ బహిరంగ సభ ర్యాలీ వేలాది మంది లక్షలాది మంది కార్మికులతో ఆంధ్ర యూనివర్సిటీ నుండి విశాఖ బీచ్ వరకు కూడా సాగబోతూ ఉన్నటువంటి ఈ ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేసేదానికి యావత్ కార్మిక వర్గం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు సమాయత్తం కాబోతూ ఉన్నారు, సమాయత్తం అవుతూ ఉన్నారు. ఇప్పటికే రవాణా సౌకర్యాలని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. జగన్ ఆంధ్ర గోండారాజు మాత్రమే కాదు, రాష్ట్ర మాఫియా డాన్ అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అన్నారు. జగన్ కోసం పనిచేసే లీగల్ టీం తన కోసం పనిచేస్తుందని బోరుగడ్డ
అనిల్ గొప్పగా చెప్పుకుంటున్నాడన్నారు. బోరుగడ్డ అనిల్ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన వ్యక్తి కాదని అన్నారు. ప్రజల కోసం మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదని, ఇలాంటి వ్యక్తిని జగన్ ఇంత ప్రేమ చూపటంలో మర్మం తెలియదని అన్నారు. జగన్ కు బోరుగడ్డ అనిల్పై ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించారు. బోరుగడ్డ అనిల్ లాంటి వారిని బయటికి తెచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా అనుమానం కలుగుతుందంటూ రాజేష్ తెలిపారు. మన ఆంధ్ర గూండారాజ్, ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని మేము ముందుకు తీసుకొద్దామని మీకు ఒక వీడియో చూపిస్తాను. అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి, తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్టిమోనీ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు నాకు తెలీదు. అతను ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే హాట్ టాపిక్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి అతనికి ఏం చేశాడో అతను మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. పార్టీని అంటిపెట్టుకొని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపుతిరి, జైలుకు పోతిరి. మీ వెనకాల పార్టీ నిలబడపాయా, మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపోయి ఏం లాభం? ఇంకా ఎందుకు ఖాళీ చేస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు చెప్పినారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అయితే ఖచ్చితంగా 100% జగనన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే 2 కోసం 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పని ఏంటి, అతను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చాడు? ఇలాంటి వాడిని అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంని పెట్టి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటల వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకు వేసి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఏమి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని మీ సాక్షాత్తు మీ లీగల్ టీంను ఉపయోగించి ఇలాంటి క్రిమినల్ గాడిని, ఇలాంటి రౌడీ గాళ్ళని మీరు ఎందుకు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు? ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. అందుకే మిమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని స్టార్టింగే నేను ఈ రాష్ట్రానికి ఒక గూండారాజుగా, ఈ రాష్ట్రానికి ఒక మాఫియా డాన్గా అందుకే అభివర్ణించాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు నాయుడు అందరి నుంచి వినతులు స్వీకరించిన సీఎం. పార్టీ నేతలతో కాఫీ కబుర్లు నిర్వహించిన చంద్రబాబు నాయుడు. అల్లూరు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం, 9 మంది మృతి. వివిధ దేశాల క్వాంటం పరిశోధకులు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ. విద్యా వైద్యం ఔషధాల తయారీకి EQCC పనిచేయాలని సూచన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అదొక సెలవు. నమస్కారం.